మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామం ఏదైతే ఉందో ఇది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది స్వయంగా ఆ యొక్క అమ్మవారిలో నుంచే 8 కిరణములుగా బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతలు మనకి దాన్ని అందించారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరో రాశారు ఈ నామాలకి ఇంత శక్తి ఉంటుందా అని కాదు. ఇది అపౌరుషములు అంటారు, అంటే వేదముతో సమానము. కాబట్టి ఈ యొక్క ప్రతి నామానికి అంత శక్తి ఉంటుంది. మన పాప కర్మను దగ్ధం చేసే శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, దానివల్ల కలిగే మనకు ఫలితం ఏంటో చెప్పుకుందాం. ఈరోజు చూసుకున్నట్లయితే కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి ఈ నామం. అంటే కరములు అంటే చేతులు, వేళ్ళు. ఓకే, చేతుల యొక్క అంగులి అంటే కరాంగులి అంటే ఏమిటి, చేతుల యొక్క వేళ్ళ నుంచి నకోత్పన్న ఆ యొక్క వేళ్ళ యొక్క గోర్ల నుంచి, ఇంకా కరెక్ట్గా నఖములు అంటే గోర్లు కాబట్టి కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారికి ఎలా అయితే మనకి చూడండి చేతికి 10 గోర్లు ఉంటాయి, 10 వేళ్ళకి 10 గోర్లు ఉంటాయి కదా, ఈ గోర్లలో నుంచి దశావతారాలు బయటకు వచ్చాయట. అంటే చూడండి అసలు అంటే ఏంటి ఇక్కడ ఏంటి సూచన, ఏమి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఎందుకు వచ్చాయి అక్కడికి, ఆ యుద్ధం జరుగుతుందిగా, దశావతారాలు బయటకు వచ్చాయి ఆవిలో నుంచి. మనకి శాస్త్రాల్లో కూడా రాముడు ఎవరో కాదు, లలితా అమ్మవారే రామరూపంలో వచ్చిందని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఏమిటి, విష్ణు సంబంధించిన స్వరూపం అంతా కూడా ఎవరో కాదు, మళ్ళీ అక్కడ అమ్మవారే బ్రహ్మ విష్ణు రుద్రుల్ని సృష్టించింది అని చెప్తూ ఉంటారు. మరి బ్రహ్మ విష్ణు రుద్రుల్ని సృష్టించినప్పుడు ఆ విష్ణువు కూడా ఎవరో కాదు, అమ్మవారే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చేయడం ద్వారా మనకు కలిగే ఫలితం ఏమిటి, మనకి చూడండి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క నామాన్ని ఎలా అయితే జపిస్తున్నామో అదేవిధంగా ఒక్కోసారి మనకి భూ సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏమంటాం అంటే వారాహి చేసుకోండి అని చెప్తూ ఉంటాం. వాక్ సంబంధించిన లేకపోతే ఎవరికైనా సరే మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయన్నప్పుడు ఏం చెప్తాం, విష్ణు సహస్రనామాలు చేసుకోండి అండి అంటూ ఉంటాం, అంతే కదా. అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది, కొంతమందికి ఎక్కువ భయం వేస్తుంది, నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకోండి అని అంటున్నాం. అంటే ఏమిటి, ఈ నామం ఎవరైతే చేస్తారో విష్ణువు యొక్క దశావతారాలని తలుచుకున్న ఫలితం వస్తుంది. ఇక్కడ అమ్మవారిని తలుచుకున్న ఫలితం వస్తుంది, విష్ణువు యొక్క దశావతారాలని తలుచుకున్న ఫలితం వస్తుంది. అదేవిధంగా కరములు అంటే చేతులు, అమ్మవారి చేతుల్ని గోర్లని కనుక తలుచుకుంటే ఇక్కడ కలిగే ఫలితం ఏమిటంటే దారిద్ర్యం తొలగుతుంది. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ మన యొక్క దారిద్రాన్ని, మన యొక్క భయాన్ని, మనకు దారిద్ర్యం ఎందుకు వస్తుందండి, సాహసం చేయలేకపోవడం వల్ల. అంటే ఒక సాహసం చేయం, భయపడుతూ ఉంటాం, అమ్మో ఏమవుతుందో ఏంటో. భయానికి జ్యోతిష్ శాస్త్రంలో 3వ స్థానంగా చెప్పబడింది. ఆ 3వ స్థానం అంటే ఏమిటి, చేతులు, ఇవి 3వ స్థానంగా చెప్తూ ఉంటారు. అందుకే చాలామంది తల మీద చేపెట్టుకోకరా అంటూ ఉంటారు. ఎందుకు, ఈ 3rd హౌస్ అంటారు దీన్ని, 3వ స్థానాధిపతి లగ్నానికి సంబంధం వస్తుంది కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడతాడని నువ్వు చేతి తల మీద పెట్టుకోకు అని చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ అమ్మవారి యొక్క నామాల్లో ఈ నామం మీకు దశావతారాల యొక్క ప్రభావం, వాటిని తలుచుకుంటే ఎంత పురాణాల్లో స్వామివారి యొక్క అవతారాలను తలుచుకుంటే ఎంత ఫలితం వస్తుందో కేవలం ఈ నామం వల్ల అంత ఫలితం వస్తుంది. దీంతోపాటు ఇంట్లో గృహంలో ఉత్తర భాగము తూర్పు భాగం ఏదైనా దోషం ఉన్నా కూడా తగ్గుతుంది. ఉత్తరంలో ఏముంటుంటుంది, మనకు సహజంగా ఉత్తరంలో ఉండేది ఏమిటి, కంప్లీట్ ఉత్తరంలోనైతేనేమో కుబేరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, అంటే అందుకే అక్కడ మనీ పెట్టాలంటూ ఉంటారు. ఉత్తర ఈశాన్యంలో అయితే ఆరోగ్యం, ఈశాన్యంలో అయితే మనిషి యొక్క ఆలోచన విధానం, అదేవిధంగా ఉత్తర వాయువ్యం అయితే కనుక అక్కడ భార్యాభర్తల మధ్యని లేకపోతే ఒక అట్రాక్షన్ జోన్ అంటారు దాన్ని. అంటే ఏమిటి, ఇవన్నీ లోపించినటువంటిది ఈ నామం వల్ల కూడా మీకు క్లియర్ అవుతుంది. శ్రీమాత్రే నమః.